మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అను తీర్పు తీర్చబడదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, దానిని అనుసరించువాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రవక్త తన దేశంలో ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని చెప్పెను. నా యొద్దకు తెండి తీసుకురండి అని చెప్పెను. ఎందుకు సందేహపడితివి? మీరు మీ పారంపర్యము నిమిత్తమై దేవుని వాక్యము నిరార్థకము చేయుచున్నారు. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనుషుణ్ణి అపవిత్రపరచును. హృదయములో నుండి వచ్చును దురాలోచనలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, వేశ్యాగమనములు, వ్యభిచారములు, నరహత్యలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.